2025 సంవత్సరం ఆటోమొబైల్ రంగానికి ఒక స్వర్ణ యుగంలా మారింది. ముఖ్యంగా జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చిన తర్వాత కార్ల ధరలు భారీగా తగ్గడం మార్కెట్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ధరలు తగ్గినప్పటికీ మధ్యతరగతి కుటుంబాలకు నేటికి కొత్త కారు కొనడం అనేది ఒక పెద్ద ఆర్థిక సవాలే. బడ్జెట్ పరిమితుల వల్ల చాలా మంది తమ సొంత కారు కలను వాయిదా వేసుకుంటున్నారు. అటువంటి వారి కోసం సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ ఇప్పుడు అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లు ఉన్న కార్లను సొంతం చేసుకునే అవకాశం ఉండడంతో పాత కార్ల విక్రయాలు కూడా సెప్టెంబర్ నుండి భారీగా పెరిగాయి. నమ్మకమైన ప్లాట్ఫామ్లు, ఆకర్షణీయమైన ఆఫర్లు, సెకండ్ హ్యాండ్ కార్ల రంగంలో ప్రస్తుతం అనేక సంస్థలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ప్రముఖ ప్లాట్ఫామ్ కాస్ట్24 ఎంపిక చేసిన మోడళ్లపై ఏకంగా 1.8 లక్షల వరకు తగ్గింపుని ఇస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. దీనికి అదనంగా తక్షణ ఫైనాన్సింగ్ సదుపాయం, లైఫ్ టైం వారంటీ వంటి ఫీచర్లు కొనుగోలుదారుల్లో నమ్మకాన్ని పెంచుతున్నాయి. మరోవైపు స్పిన్ని వంటి ప్లాట్ఫామ్లు తక్కువ వడ్డీ రేట్లతో కూడిన కార్ లోన్లను 5 లక్షల లోపు కార్లపై బడ్జెట్ ఫ్రెండ్లీ ఈఎంఐ సౌకర్యాలను కల్పిస్తున్నాయి. మారుతి సుజుకి, ట్రూ వాల్యూ, మహీంద్రా ఫస్ట్ చాయిస్ వంటి సంస్థలు కూడా కేవలం అమ్మకమే కాకుండా కొనుగోలు తర్వాతి సేవలపై కూడా ప్రత్యేక రాయితీలు అందిస్తున్నాయి. కొనుగోలుకు ముందు చేయాల్సిన కీలక తనిఖీలు, పాత కారును ఎంచుకునే ప్రక్రియలో బడ్జెట్ నిర్ణయించుకోవడం ఎంత ముఖ్యమో సరైన వాహనాన్ని ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. మొదటగా కారు యొక్క సర్వీస్ హిస్టరీని క్షుణ్ణంగా పరిశీలించాలి. కారు ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, అది ఏ సంవత్సరంలో తయారైంది, ఇప్పటి వరకు ఎంతమంది యజమానులు మారారు వంటి వివరాలు సేకరించాలి. కారును కేవలం చూసి నచ్చడమే కాకుండా ఒక లాంగ్ టెస్ట్ డ్రైవ్ చేయడం చాలా అవసరం. డ్రైవింగ్ సమయంలో ఇంజిన్ పనితీరు, బ్రేకుల పటిష్టత, క్లచ్, సస్పెన్షన్ నుండి వచ్చే శబ్దాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మీకు సాంకేతిక విషయాలపై అవగాహన లేకపోతే ఒక విశ్వసనీయమైన మెకానిక్ ద్వారా కారును పూర్తిగా చెక్ చేయించడం వల్ల భవిష్యత్తులో వచ్చే భారీ ఖర్చులను నివారించవచ్చు. డాక్యుమెంటేషన్, చట్టపరమైన ప్రక్రియలు, మెకానికల్ పరంగా కారు బాగున్నంత మాత్రాన సరిపోదు. దాని కాగితపు పనులు కూడా సక్రమంగా ఉండాలి. వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, బదిలీ, ఇన్సూరెన్స్ మీ పేరు మీదకు మారడం వంటి అంశాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కారుపై మునుపటి యజమాని ఏదైనా లోన్ తీసుకుంటే దానికి సంబంధించిన నో డ్యూస్ సర్టిఫికేట్, బ్యాంక్ నుండి ఎన్ఓసి పొందడం మర్చిపోవద్దు. బీమా కాగితాలు సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకోవడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు క్లెయిమ్ పొందడం సులభమవుతుంది. ఈ డాక్యుమెంటేషన్ అంతా పక్కాగా ఉంటేనే భవిష్యత్తులో ఎటువంటి చట్టపరమైన సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే కొత్త కారు కంటే సెకండ్ హ్యాండ్ కారు కొనడమే అత్యంత లాభదాయకమైన నిర్ణయం అవుతుంది. సరైన ప్లాట్ఫామ్ను ఎంచుకోవడం, వాహన కండిషన్ను నిశితంగా పరిశీలించడం, డాక్యుమెంట్లను సరిచూసుకోవడం ద్వారా మీరు భారీ మొత్తంలో డబ్బును ఆదా చేయవచ్చు. ఈ జాగ్రత్తలు పాటిస్తే కొత్త సంవత్సరంలో మీ ఇంటి ముందు ఒక చక్కని కారు మెరవడం ఖాయం.